ఏదో నా ముచ్చట నాది, మీరు పెద్దవారే సహకరించాలి. ఎందుకంటే పెద్దవాళ్ళు ఒక్కొక్కప్పుడు బోధించినా మొండికేసి వారి మాట వినకుండా పని చేస్తూ ఉంటాం. వారి సలహా ఎందుకు అడుగుతామంటే వాళ్ళు చెప్పింది చేయడానికి కాదు, మనం అనుకున్నది వాళ్ళు ఒప్పుకోవాలని కోరిక చాలా మటుకు. ఆ ఒప్పించే వరకు ఎన్ని చేయాలని చేశారు. ఆఖరికి దూరదృష్టి కలిగినటువంటి బ్రహ్మ విష్ణువులు కూడా ఇతనికి పాపం బాగా బ్రతికే రోజులు దగ్గరలో లేవు గనక ఇలాంటి బుద్ధి పుట్టింది, ఇది ఈశ్వర లీల కానీ అని విష్ణువు మాత్రం చాలా చక్కగా మాట్లాడేటిని. సరే చెయ్యి, ఏం చేస్తాం, యజ్ఞరక్షకుడిగా ఎంతవరకు రక్షించాలో అంతవరకు రక్షిస్తానన్నాడు. అంత ముందే చెప్పాడు ఆయన, ఎంతవరకు రక్షించాలో అంతవరకు రక్షిస్తాను. యజ్ఞసభ ఆరంభమైంది. అటు బ్రహ్మసభ ఇటు దేవసభ ఉన్నట. బ్రహ్మసభ అంటే ఋషులు ఉన్నటువంటిది, దేవసభ అంటే దేవతలు ఉన్నటువంటిది. ఆ ఉభయులతో యజ్ఞం ప్రారంభమైంది. శివుడు లేని యజ్ఞం జరుగుతోందని తెలిసి దధీచి, గౌతముడు మొదలైనటువంటి వారు తెలియక వచ్చిన వారు తెలిసిన తర్వాత కొంతమంది వదిలి వెళ్ళిపోయేట. కానీ పదవిపై ఉన్నవాడి మీద గౌరవంతో ఇష్టం లేకపోయినా కొందరు కూర్చుంటారు కనుక ఈ దేవతలు వగేరా అందరూ కూర్చుని ఉన్నారు. మొత్తానికి ఆ యజ్ఞం జరుగుతూ ఉండగా అక్కడ కూర్చోలేక లేచి వెళ్ళలేక ఒక్కడ అవస్థపడ్డట నారదుల వారు. కొంతసేపటి ఏదోలా లేచాడు. లేచి తిన్న కైలాసానికి వెళ్ళాడు. వెళ్ళి శివుడితో అన్నాడు, నీకు ఈ విషయం తెలుసా అన్నాడు. ఏమిటని అడిగట్టాను. నిన్ను అవమానించాలని నీ మామగారు యజ్ఞం చేస్తున్నాడు, అందరూ వస్తున్నారు అక్కడికి, మిగిలినటువంటి కూతుళ్ళు అల్లుళ్ళు వచ్చారు, మీకు పిలుపు రాలేదా అన్నట్ట. ఏదో వాడి సరదా వాడిది కానీ అన్నట్టు శివుడు. ఆయనకి ఏమీ పట్టవు. ఆయన భక్తులకే నింద పొగడ్తా ఇవి పట్టవే, ఇంకా ఆయనకి ఎలా ఉంటాయండి, యోగీశ్వరేశ్వరుడు, ఆయనకి ఏమి పట్టలేదు. ఈవిడితో లాభం లేదనుకున్నట్టు, ఈయనతో లాభం లేదనుకుని ఆవిడ దగ్గరికి వెళ్ళాడండి. ఆవిడతో చెప్పాడు, ఇదిగో మీ నాన్నగారు నిన్ను పిలవకుండా మిగిలిన వాళ్ళందరినీ పిలిచి సభ చేస్తున్నాడు, ఇదేదో ఆలోచించుకో, మిగిలిన అక్క చెల్లెలందరూ వచ్చారు, నిన్ను పిలవలేదు అని అంటూ ఉంటే నేను చూసుకుంటానని వెళ్ళాను అదట. వెంటనే పరమేశ్వరుని దగ్గరగా వెళ్ళి, ఇదిగో మా నాన్నగారు యజ్ఞం చేస్తున్నట్ట, వెళదామా అని పిలిచాడా అని అడిగాడు ఆయన. పిలవలేదు. పిలవని పేరంటానికి వెళ్ళడం చావుతో సమానము అని చెప్పాడు. నిజంగా సామెత తర్వాత సత్యమైంది. అయినా వెళ్ళలేదు. అది బయట వాళ్ళ విషయం, నా పుట్టింట్లో జరుగుతుంటే నేను వెళ్ళాలి కదా అని. బయట వాళ్ళు పిలవకపోయినా యజ్ఞం లాంటికి వెళ్ళవచ్చు, కానీ బంధువులు పిలవకపోతే వెళ్ళరాదు అని ఈయన చెప్పాడు శాస్త్రం. చర్చ చాలాసేపు జరిగింది. ఆఖరికో మాట అన్నట్ట, నువ్వు నా మాట ఎందుకు వింటావులే, దక్షుడు కూతురివి కదా అన్నట్ట. దాక్షాయని అని అన్నాడు. దక్షుడు కూతురివి కదా అని. దక్షుడు కూతురువి కదా అనే మాటలో రెండు అర్థములు ఉన్నాయి. నేను ఈయన శక్తినే, ఇది లీలగా రెండు రూపములు ధరించినంత మాత్రమున నన్ను దక్షుడు కూతురు అని వేరుగా చూస్తున్నాడు. నేను ఈయన శక్తినే అని గుర్తు చెయ్యాలి అని ఆవిడ సంకల్పించుకున్నారు. అదేవిధంగా దక్షుడు కూతురువి కదా అనే నింద ఇకపై లేకుండా ఉండాలి. ఈ రెండు సంకల్పం చేసుకుని అమ్మవారు తన అసలు స్వరూపాన్ని చూపించారు. అంతవరకు సౌమ్యంగా ఉన్నటువంటి సతీదేవి ఒక్కసారి ఉగ్రమైన ఆకృతిని ధరించింది. ఆకృతి ఎలా ఉన్నదంటే నల్లని శరీరం ధరించి లలజిహ్వ వేలాడుతున్న నాలికతో కాళీ రూపాన్ని స్వీకరించగానే అంత పరమేశ్వరుడు హఠాత్తుగా మారినటువంటి రూపాన్ని చూసి భయచకితుడే నేత్రములు మూసుకున్నట్ట. అప్పుడు అమ్మవారు ఆయన భయం పోగొట్టడానికి అట్టహాసం చేశారు. ఆ రూపంతో నవ్వితే మరీ భయం పెరిగి పారిపోయే ప్రయత్నం చేసేట పరమేశ్వరుడు. అప్పుడు ఆయనకి ఎదురుగా ఆ రూపంతో నిలబడింది ఆవిడ, భయం పోగొట్టాలని. ఆయన మరింత భయపడి ఈ ప్రక్కకి తిరిగేట. ఆ ప్రక్కన మరొక రూపంతో నిలబడింది. ఇలా మొత్తం 8 దిక్కుల 8 మూర్తులుగా అమ్మవారు కనబడ్డారు. ఒక రూపంలో ఇంకో రూపం లేదు, 8 రూపాలు. ఆఖరికి పైకి వెళదామని చూస్తే పైన ఒక రూపం, క్రిందికి వెళదామని చూస్తే క్రిందనొక రూపం. పరమేశ్వరుడు మధ్యలో నిలబడి నేత్రమును మూసుకుని కొంతసేపటికి స్వాత్మశక్తితో, అంటే తనదైన శక్తిని తాను స్వీకరించి చూసేట చుట్టూ. ఎవరు నువ్వుని అడిగట్ట. ఎదురుగా మాత్రం కనబడుతున్నది దశమహావిద్యల్లో 3వదైన త్రిపుర సుందరీ స్వరూపం. అత్యంత సుందరంగా భాషిస్తున్నది. ఆ తల్లిని చూసి ఎవరు నువ్వు అన్నారు. మిగిలిన వాళ్ళు అందరూ ఎవరు, నువ్వెవరు అంటే, ఏమిటి స్వామి నువ్వు చేస్తున్న ప్రశ్న, నేను నీ శక్తిని, నీదైన శక్తిని, నువ్వు దాక్షాయని అని అనడం చేత నా అసలు స్వరూపము నీకు నాకున్న అనుబంధం తెలియజేయడం కోసం ఒక్కసారి ఈ పని చేశాను. మన యొక్క లీలలన్నీ లోక కళ్యాణములే. అందుకు ఇప్పుడు చూపించినటువంటి ఈ లీలలో పరమార్థం నీకు తెలియదా? చూడండి, దేవతలు చేసేటటువంటి లీలలు వాళ్ళు అలిగినట్టు, కోపగించుకున్నట్టు, భయపడుతున్నట్టు మనకు కనబడతాయి. కానీ అవన్నీ కూడా వాటి వెనకాల ఆంతర్యాలు, లీలలు దాగి ఉంటాయి. అందుకే దేవతల చేష్టల్ని లీలలు అంటారు, మన చేష్టల్ని కర్మలు అంటారని గతంలో అనేక మార్లు మనం చెప్పుకున్నాం.